నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో మన యొక్క అవసరాలను కానీ లేకపోతే మన యొక్క పరిస్థితులను ఆసరాగా చేసుకొని కొంతమంది అయితే దోపిడీలకు పాల్పడుతూ ఉన్నారు. అది కువైటీ ప్రజలైనా ప్రవాసులైనా సరే కానీ కొన్ని ముఠాలు అయితే దోచుకుంటూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా బయట పనిచేసేవారు కువైట్లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసుల సంతకాలను దొంగిలించి బూటకపు ఆర్థిక క్లెయిమ్లను లేవనెత్తడానికి కార్ రెంటల్ కార్యకలాపాలను దుర్వినియోగం చేసిన విదేశీ ముఠాను కువైటు క్రిమినల్ సెక్యూరిటీ విభాగం అధికారులు అయితే అరెస్టు చేయడం జరిగింది. అలాగే ఎవరైతే కువైట్లో నివసిస్తూ ఉన్న ప్రజలు ఉన్నారో ఎలాంటి ఖాళీ ప్రామిసరీ నోట్లు ఏవైతే ఉన్నాయో, అంటే బాండ్ పేపర్లు అంటారు కదా, బాండ్ పేపర్లు లేదా డేటా లేని తెల్లని కాగితాల మీద పత్రాల మీద సంతకం చేయవద్దని చెప్పేసి, అలాగే మీరు ఏదైనా ఒక మొబైల్ కొంటూ ఉన్నా సరే కానీ, కారును అద్దెకు తీసుకుంటూ ఉన్నా సరే కానీ, ఏదైనా సరే కానీ దానికి సంబంధించిన లావాదేవీకి అవసరమైన దానికంటే మించి ఎలాంటి సంతకం చేయకపోవడం అత్యంత ఆవశ్యకమని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి ప్రధాన నిందితుడు ఒక కార్ రెంటల్ కంపెనీలో తాను గతంలో పనిచేసిన అనుభవాన్ని దుర్వినియోగం చేసి డేటా లేని పత్రాలు మరియు ప్రామిసరీ నోట్లపైన పౌరులు మరియు ప్రవాసుల నుంచి సంతకాలు పొందాడు. అలాగే వారి పేరు మీద మనం చూసుకుంటే కానీ వీళ్ళు మోసాలకైతే పాల్పడడం జరిగిందనమాట. అలాగే ప్రధాన నిందితుడి సోదరుని, అంటే ప్రధాన నిందితుడి యొక్క చెల్లెలిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. న్యాయ వ్యవస్థకు సమర్పించేందుకు ఆమె వద్ద పలు ప్రామిసరీ నోట్లు మరియు అలాగే పత్రాలు మరియు రసీదులను స్వాధీనం చేసుకున్నట్లయితే అధికారులు తెలిపారనమాట. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ, దేని మీద పడితే దాని మీద సంతకాలు చేయొద్దండి. మీ పేరు మీద మీకు తెలియకుండానే లోన్లు కావచ్చు, లేకపోతే వస్తువులు కావచ్చు, ఇవన్నీ కొనుగోలు చేసి మీ మీద భారం పడుతుంది. మీరు ఏమీ తెలియకుండా ఎయిర్పోర్ట్కి వెళితే ఎయిర్పోర్ట్లో మీ మీద గరామా లేకపోతే ఈఎంఐలు పెండింగ్లో ఉన్నాయని చెప్తే కానీ మీరు తీవ్ర ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.